వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. అఖిలేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులు పర్యటించారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మీన్స్ హైదరాబాద్లో ఆయన 2 రోజులు ఉన్నారు. సో దీంట్లో మరి అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఉన్న అనిల్ యాదవ్ కావచ్చు. సో మొత్తానికి వాళ్ళైతే అఖిలేష్ యాదవ్ను తెలంగాణ రాష్ట్ర రాజధానికి పిలిపించారు. దీంట్లో సదర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. అదే క్రమంలో దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ఉద్యమ నినాదం కూడా నడుస్తున్న నేపథ్యంలో యాదవ సామాజిక వర్గంలో తమ పట్టు నిలుపుకోవడానికి మొత్తానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను హైదరాబాదుకు రప్పించారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ హైదరాబాద్ పర్యటనలో భాగంగా నిజంగానే అఖిలేష్ యాదవ్కు అవమానం జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో ఒకసారి మరి ఏ విధంగా అవమానం జరిగింది, ఆయన ఉత్తరప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, అదే క్రమంలో ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నారు. సో మరి 3 సార్లు కూడా ఆయన ఎంపీగా గెలిచారు. సో అదే క్రమంలో సమాజ్వాదీ పార్టీ అంటే భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు సంబంధించి మరి దాంట్లో ఆయన ఒకసారి ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత ఇప్పుడు మరి ఎంపీగా ఉన్నారు. అదే క్రమంలో సమాజ్వాదీ పార్టీకి కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే ఆయనను ఆ నివాసానికి పిలుచుకున్నారు, ఘనంగానే ఆయనకు స్వాగతం చెప్పారు, అదే క్రమంలో పూల బొకే ఇచ్చారు. సో ఇదంతా మనం చూసాం. అయితే ఇక్కడ ఒక 2 ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మరి మారుతున్న పరిస్థితి. సో మరి అఖిలేష్ యాదవ్ మనకు తెలుసు, ఆయన ములాయం సింగ్ యాదవ్కి రాజకీయ వారసుడు. అదే క్రమంలో ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు ఈ 2 ఫోటోలు ఏవైతే అంటే ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దాంట్లో ఈ ఫోటో ఒకటి చూసుకున్న క్రమంలో మనం అఖిలేష్కి అవమానం జరిగిందంటూ కొన్ని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను చూసినట్టయితే ఈ ఒక్క ఫోటోతో నిజంగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కూర్చున్న తీరు కావచ్చు, అదే క్రమంలో ఆయన కూర్చున్న కూర్చి కావచ్చు. అఫ్కోర్స్ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఆయనకు అలాంటి కుర్చీ వేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం. దాంట్లో అయితే ఈయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం లోక్సభ సభ్యులు. సో తెలంగాణ రాష్ట్రానికి అతిథిగా వచ్చారు కనుక సో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రమంలో కొంత ఈయన వినయ విధేయతలు మనం ఇక్కడ చూడొచ్చు. ఆయనేమో కాలు మీద కాలు వేసుకున్నారు, ఈయనేమో మరి ఒక కుర్చీలో అంటే సోఫా లాంటి కుర్చీలో కూర్చున్నారు. సో ఆయన చాలా వినయంగానే కూర్చున్నారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న తీరే అఖిలేష్కి అవమానం జరిగిందంటూ కూడా మరి సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో అఖిలేష్ యాదవ్ మరి ఇక కేటీఆర్ను కూడా కలిశారు నందినగర్ నివాసంలో. సో దీంట్లో మనం చూసినట్టయితే రాష్ట్రానికి వచ్చిన అతిథి ఈయన కనుక ఖచ్చితంగా ఈయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో దాంట్లో నందినగర్ నివాసానికి పిలుచుకున్నారు. సో ఈ ఫోటో చూసినట్టయితే ఇద్దరికి సమానమైన కుర్చీలు వేశారు. దాంట్లో వీళ్ళిద్దరి మొహాల్లో మరి ఒక నవ్వు కనిపిస్తోంది. సో దీంట్లో ఇదంతా మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి కనుక సో మాజీ ముఖ్యమంత్రి కొడుకు ములాయం సింగ్కు సంబంధించి ఆయన కుమారుడు కనుక ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కనుక సో ఆ కుర్చీల విషయంలో కావచ్చు ఎక్కడ కూడా అఖిలేష్ యాదవ్కి ఎలాంటి మరి గౌరవం పూర్తి స్థాయిలో మరి తగ్గకుండా కూడా చూసుకున్నాడు. సో కేటీఆర్ సమానంగా గౌరవించాడు. కానీ దీంట్లో మరి ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం కూర్చునే విధానం కావచ్చు, అదే క్రమంలో మరి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి అదే క్రమంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంకి సంబంధించి ఒక పార్టీ సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కూడా. సో ఇట్లాంటి అర్హతలు అన్నీ ఉన్నాయి. సో ఒక తాజా సీఎం మాజీ సీఎం పట్ల వ్యవహరించిన తీరైతే కొంత విమర్శలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు పూర్తి స్థాయిలో మనం ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. అదే క్రమంలో మరి ఎవ్రీథింగ్ ప్రతి అంశంలో కూడా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఈరోజు ప్రతి అంశాన్ని కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీడియాను డామినేట్ చేస్తూ సోషల్ మీడియా కూడా మరి ఖచ్చితంగా చిన్న చిన్న అంశాలను కూడా విడిచిపెట్టట్లేదు కనుక సో రేవంత్ రెడ్డి సహజంగానే ఆయనకు మరి ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక సీట్ ఉంటుంది, దాంట్లో గెస్టులను కూర్చునే క్రమంలో ఎవరెలా ఒక ప్రోటోకాల్ వ్యవస్థ ఉంటుంది, దానికి అధికార యంత్రంగా ఉంటుంది. సరే దీంట్లో పెద్ద మనం తప్పుపట్టే అంశం లేదు. కానీ దీంట్లో మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతుందో మరొకసారి కొంత అఖిలేష్ యాదవ్ తెలంగాణ పర్యటనకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూర్చునే విధానం కావచ్చు, తర్వాత ఈయనను కూడా కూర్చునబెట్టిన విధానం సరిగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఈ 2 ఫోటోలను ఒకసారి చూసినట్టయితే కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది కనుక సో ఇది మరి బయట నుంచి అంటే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే క్రమంలో ఒక పార్టీకి సంబంధించి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి అధ్యక్షుడిగా వివరిస్తున్నారు. అదే క్రమంలో ఆయన మరి తెలంగాణలో
మరి ఒక ఎంపీగా కావచ్చు, తర్వాత యాదవ సామాజిక వర్గానికి కావచ్చు, తర్వాత బీసీలకు సంబంధించిన అంశంలో కావచ్చు. సో 2 రోజుల పర్యటన చేశారు. ఒక గెస్ట్గా వాళ్ళైతే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రిగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్ కావచ్చు. సో వాళ్ళ కోరిక మేరకు 2 రోజులు ఆయన వచ్చారు. అయితే వచ్చిన క్రమంలో ఇట్లాంటి చిన్న చిన్న సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమిలో అలయన్స్గానే ఉన్నారు. సో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మరి కాంగ్రెస్ శ్రేణులు ఎట్లా దీన్ని చూస్తారనేది మాత్రమే వేచి చూడాలి. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా మరి సాధారణంగా రిసీవ్ చేసుకున్నారు. దాంట్లో మరి నందినగర్ నివాసంలో కేటీఆర్ను కలిసిన తర్వాత బీఆర్ఎస్ మరి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు చాలామంది బీఆర్ఎస్కు సంబంధించిన మరి ప్రజాప్రతినిధులను కలిసిన తర్వాత మాత్రం అఖిలేష్ యాదవ్ అక్కడి నుంచి మీడియాతో మాట్లాడారు. మొత్తానికి కేటీఆర్కు తనకు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తనకు మంచి అనుబంధం ఉంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. తెలంగాణకు సరైన నాయకుడు కేసీఆర్ అనే కితాబు కూడా అఖిలేష్ యాదవ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రచారాలు కూడా సోషల్ మీడియాలో మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బంది కలిగించే అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రోటోకాల్ అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా మనం కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి.